హాయ్ వ్యూవర్స్, నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ జరుగుతూ ఉంది. కౌంటింగ్ జోరు చూస్తూ ఉంటే ఇక ఆల్మోస్ట్ ఆల్ అయిపోవచ్చినట్లుగానే ఇక దాదాపుగా ఇంకొక 2-3 రౌండ్లు మాత్రమే పెండింగ్ ఉంది. ఈ క్రమంలో అధికార వైసీపీకి జనసేన కంటే కూడా చాలా తక్కువ స్థానాలు వస్తున్నాయి. సో ఫైనల్ రిపోర్ట్ కూడా అలాగే ఉండబోతుందేమో అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఈ క్రమంలో మనతో మాట్లాడటానికి జనసేన వీర మహిళ అయినటువంటి శివపార్వతి గారు మనతో ఉన్నారు. ఆవిడని అడిగి ఆ విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం శివపార్వతి గారు. నమస్తే ప్రసాద్ గారు. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి. మీకు కూడా అండి. మా జనసేనకి మద్దతుగా మీరు చాలాసార్లు మాట్లాడారు. మీకు కూడా ఈ విజయంలో భాగం ఉంది. అట్లాగే ఆదాన్ ఛానల్ కూడా చాలా సపోర్ట్ చేశారు కూటమికి కానీ అన్నిటికి కానీ. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు అడ్డంగా నిలబడ్డారు కూటమికి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేక ఓటు చీలనివ్వని అన్నారో అది ఈరోజు కళ్ళ ముందు అందరికీ కనపడింది. మీరు అన్న మాటలో నేను కొంచెం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. నేను జనసేనకి ఫేవర్ గానో లేకపోతే కూటమికి సపోర్ట్ అని కాదు కానండి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకైతే వ్యతిరేకంగా మాట్లాడాను. సో ఆ క్రమంలో మీలాగా చాలా అనుకుంటారు. సరే, ఏదేమైనా ముందు జనసేన ఎక్కడ 2019లో ఒకే ఒక సీటు 5.85% ఓటింగ్. మరి ఇప్పుడు చూస్తేనేమో 21 స్థానాల్లో పోటీ చేసి 20 స్థానాలు, సుమారు 20 స్థానాలు, ఇప్పుడు మేబీ 21 కూడా వచ్చేమో ఫినిషింగ్ అయిపోయేసరికి. అసలు ఎలా ఇది పవన్ కళ్యాణ్ గారు 98.4 స్ట్రైక్ రేట్ ఉండాలి అని చెప్పేసి ఏదైతే పిలుపునిచ్చారో, సో దాని వెనకాల ఎటువంటి కృషి ఉంది చెప్పండి. అందరూ ప్రతి ఒక్క కార్యకర్త ప్రాణం పెట్టి పనిచేశారండి. ముఖ్యంగా విసిగెత్తిపోయి ఉన్నారు ప్రజలు. ఈ రాచరిక పాలన చూసి విసిగెత్తిపోయారు. 5 సంవత్సరాల అరాచకం. ఈ అరాచకం అనేది మళ్ళీ జరగకూడదు. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం గాడిలో రావాలంటే మనం పనిచేయాలి ఇప్పుడు. సో అందరూ ప్రాణాలొడ్డి పనిచేశారు. పోస్ట్ పోల్ వైలెన్స్ కూడా చూసాం. ఎంతో మంది మీద కేసులు, దాడులు, రక్తం చిందించారు ఒక రకంగా చెప్పాలంటే. సో ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క జన సైనికుడు ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో కంప్లీట్గా కూటమికి ఓట్ ట్రాన్స్ఫర్ అయింది. కష్టపడి పనిచేశారు. టీడీపీతో పాటు బీజేపీతో పాటు జనసేన నిలబడిన స్థానాల్లో కూడా టీడీపీ బీజేపీ శ్రేణులు, అలాగే బీజేపీ నిలబడిన దగ్గర కూడా టీడీపీ జనసేన శ్రేణులు, టీడీపీ నిలబడిన చోట జనసేన బీజేపీ శ్రేణులు ఒకళ్ళకొకళ్ళు సమిష్టిగా ఈ కలిసి జట్టు కట్టి వైసీపీని మడత పెట్టేశారు. ఆ తర్వాత ఏదైతే పిఠాపురం నియోజకవర్గం ఉందో, ఆ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారు, రాసి పెట్టుకోండి, లేదంటే నా పేరు మార్చుకుంటాను అని చెప్పేసి పేరు మార్చుకుంటారండి. ఇప్పుడు ఖచ్చితంగా నామకరణం అనేది చేస్తాము జన సైనికులు. ఎందుకంటే మొలతాడు లేని వాళ్ళందరూ నన్ను విమర్శిస్తున్నారు అంటున్నాడు. ఇంత రాజకీయ పరిజ్ఞానం ఉన్న పెద్ద మేధావి ప్రెడిక్షన్ ఏమైందో కూడా నూనూగు మీసాల జన సైనికుడు చెప్పాడు. తొడకొట్టి సవాల్ విసిరి మా నాయకుడిని ఎలా ఓడిస్తారో చూద్దామని అడ్డంగా నిలబడి బూతుల దగ్గర ఈరోజు యువత, పిఠాపురం జన సైనికులు, టీడీపీ శ్రేణులు, బీజేపీ శ్రేణులు అందరూ ఒక యజ్ఞంలా చేశారు ఆ పిఠాపురాన్ని. సో అక్కడ రాష్ట్రంలో కన్నా ఎక్కువ 86 అబోవ్ మనకి పోల్ పర్సంటేజ్ పెరిగింది అంటే బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళు ఏవైతే సవాళ్ళు విసిరి ప్రగల్భాలు పలికి రకరకాల మార్గాల్లో అడ్డుకుందామని చెప్పి డబ్బు పంచారు, మద్యం పంచారు, అన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టారు. ఆవిడ గీతా గారికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి డిప్యూటీ సీఎం ఇస్తా అన్నారు. ఇన్ని చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు వెనక పిఠాపురం ప్రజలు నిలబడ్డారు. ఒక పిఠాపురం ప్రజలనే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు ఓవరాల్గా కూటమికి జై కొట్టారు. జనసేన ఎన్నో అవమానాలు, దారుణాలు, ఇంకా చెప్పాలి అంటే చెప్పుకోలేనంత వ్యక్తిత్వ హననం, కుటుంబ సభ్యుల్ని, మహిళల్ని, ఇంట్లో పిల్లల్ని అందరిని రోడ్డుపైకి లాగి చాలా అవమానకరమైన రీతిలో సామాన్యుడు సైతం పవన్ కళ్యాణ్ గారి అభిమాని కాకపోయినా కానీ బాధపడేంత స్థాయిలో వీళ్ళు అనేక రకాలైన అవమానాలు. దాని తర్వాత ఆ అవమానాలు సరే ఏదైనా కానీ చెక్కితేనే శిల్పం అవుతుంది, రాయి చెక్కితేనే శిల్పం అవుతున్నట్లుగా ఉలి ద్వారా అట్లా పవన్ కళ్యాణ్ గారు ఇన్ని అవమానాలు పడిన తర్వాత మీకేమనిపించింది అసలు ఆయన అవమానాలు పడుతున్న తరుణంలో?
ఆయన అవమానం పడ్డప్పుడల్లా మా రక్తం మరిగిపోయేదండి. మేము ఊరుకునే వాళ్ళం కాదు, మమ్మల్ని చాలా కంట్రోల్ చేసేవాళ్ళు. స్పీకర్స్గా ఉన్నారు, మీరు చాలా బాధ్యతాయుతంగా మాట్లాడండి, నోరు జారకూడదమ్మా, పొదుపుగా మాట్లాడండి, పాలసీల మీద మాట్లాడండి, మాకు అడ్డుకట్ట వేసేవాళ్ళు. కానీ ఆయన ఒక మాట అన్నప్పుడల్లా చాలా బాధ అనిపించేది. ఎందుకంటే ఆయన దగ్గరుండి చూసిన మేము, ఆయన ఆశయాలు ఏందో తెలుసు, ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న మాకు, ఆయన విజన్ తెలిసిన మాకు ఆయన ఆ రకంగా వ్యక్తిత్వ హననం చేస్తుంటే చాలా బాధ అనిపించింది. చాలా చాలా ఈ రాక్షస మూకల్ని తరిమి కొట్టాలనిపించింది. అలాగే ప్రజలకు కూడా అనిపించింది, వేవగింపు వచ్చేసింది. ఒక వ్యక్తి మీద పదే 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 దాడి, వ్యక్తిగతంగా దాడి చేస్తాం, ఈ రకమైన ఇంట్లో లేడీస్ని కూడా బయట బజార్లో ఇచ్చి, ఈ రకంగా ఏ పొలిటికల్ లీడర్స్, ఏ పొలిటికల్ పార్టీ చేయలేదండి. ఎప్పుడు కని విని ఎరగని రీతిలో చేశారు. చరిత్ర గుర్తుపెట్టుకుంటది. ఈ 5 సంవత్సరాలు బ్లాక్ డేస్ మనకి. సో ఒక బ్లాక్ మార్క్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయంలో ఈ 2019 నుంచి 24 వరకు పాలన, వైసీపీ పాలన అనేది బ్లాక్ మార్క్, అందులో డౌటే లేదు. సో ఇలా ఎవరైనా చేయాలి అన్న ఫ్యూచర్లో కూడా ఆలోచించేలాగా బుద్ధి చెప్పారు ప్రజలు. 1000 గొడ్ల తిన్న రాబందు కూడా ఒక గాలివానకి చచ్చినట్టు 151 మంది మేము ఉన్నాము, మాకు అడ్డేది అని చెప్పి సామాన్యులు సైతం ప్రతి నియోజకవర్గంలో 7,000 8,000 మంది సామాన్యుల మీద కూడా కేసులు పెట్టి చిత్రహింసలు పెడతారు. నోరెత్తితే అసలు కేసులు, ఇంటికి తీసుకెళ్లి హౌస్ అరెస్టులు, రౌడీజాలు, గోండాయిజం, దందా, చంపి డోర్ డెలివరీలు చేయడం, మహిళల మీద అత్యాచారాలు. అసలు ఇది అంటే ఎవరైనా నోరు తెరిస్తే వాళ్ళని బకెట్ల కొద్ది బురద చల్లడం, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, మళ్ళీ ఇవిగాక కేసులు, చిత్రహింసలు, ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం. అసలు ఏంటి, ఎక్కడున్నాం మనం? ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాజరికంలో ఉన్నాం? అదే ఆ ప్రజా వ్యతిరేకతే ఈరోజు ఓటు రూపంలో కనిపించింది. రైట్. ఇప్పుడు మీరు అసలు పాయింట్కి వచ్చారు. ఏంటంటే వాళ్ళ పరిపాలన తీరు అతి దారుణంగా ఉంది కాబట్టి ప్రజలందరూ చావు దెబ్బ కొట్టారు. ఇప్పుడు జనసేన 21 సీట్లలో పోటీ చేసిన చాలా ప్రాధాన్యత సంతరించుకుంది, ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే అసలు ఈ కూటమి ఏర్పడడానికి గల ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారే. ఆయన లేకపోతే వాళ్ళ కూటమి లేదు, వాస్తవమా కదా? సో ఇటువంటి క్రమంలో ఇప్పుడు 21 స్థానాలు 20 గెలవనివ్వండి, ఎన్నన్నా గెలవనివ్వండి, కీలక పాత్ర పోషించారు కాబట్టి మీ మీద చాలా చాలా బాధ్యతలు ఉంటాయి. సో ఏ విధంగా ఉండబోతుంది, మీరు ఎట్లా పరిపాలన చేస్తారు? చిన్న పార్టీ అయినా పెద్ద బాధ్యత తీసుకున్నారు పవన్ కళ్యాణ్. అవును, ఇప్పటం సభలోనే చెప్పారు, వ్యతిరేక ఓటు నేను ఒక్కటి కూడా చేయలేనివ్వను. ఆయన ఏ రోజైతే అది తీసుకున్నారో అది మా అందరికీ ఇంజెక్ట్ చేశారు. మనము వ్యతిరేక ఓటు చేయకూడదు, సింగిల్గా వెళ్తే 50 గెలుస్తాము, 60 గెలుస్తాము, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం రాదు, మనం విడిగా చేయడం వల్ల ఎవరికి ఉపయోగం లేకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే అవకాశం ఉంది. సో ఈసారి అలా జరగకూడదు, అలా జరిగితే మన రాష్ట్రం అధ్వానం అయిపోతుంది. ఇప్పటికే రాజధాని లేకుండా రోడ్డును పడ్డాం, అనాథల్లాగా మిగిలిపోయాం, పోలవరం ఆగిపోయింది, ఎటువంటి అభివృద్ధి లేదు, ఈ రకమైన దోపిడీ ఏనాడు చూడలేదు, ఈ రకమైన అరాచకం ఎక్కడా చూడలేదు. సో మనం అందరం అలయన్స్లోనే మనం వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడానికి జనసేన ముఖ్య పాత్ర తీసుకుంటుంది, ముఖ్య భూమిక తీసుకుంటుంది అని కూడా ఆ రోజు ఆయన డిసైడ్ అయిన తర్వాతే, ఎప్పుడైతే చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారో, అనుభవజ్ఞుడు కూడా తీసుకెళ్లి కక్షపూరితంగా జైల్లో పెట్టి ఆయన చంపడానికి ప్లాన్ చేశారో, ఆ రోజు ఆయన బయటకు పవన్ కళ్యాణ్ గారు వచ్చి పొత్తు ప్రకటించారు. ఆయనందరికీ ఆయనే, ఎవరు అడగల, టీడీపీ వాళ్ళు అడగల, ఎవరు అడగల. ఆయన ఆ సిచ్యువేషన్ చూశారు, ఒక అనుభవజ్ఞుడికే తప్పల. పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటే ఎక్కడికి వెళ్తే అక్కడ ఆపుతున్నారు. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి అని ఆలోచించారు. లేదు, దీన్ని ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టాలి, ఈ విధానాన్ని మనం అడ్డుకొని తీరాలి, ఈ విధానం, ఈ పంతాన్ని ఇలాగే వదిలేస్తే రాష్ట్రం కాదు దేశం కూడా సర్వనాశనం అయిపోద్ది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రమే మనకి మెయిన్. దక్షిణ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అన్నిటికీ కనెక్టివిటీ ఉన్న ప్రాంతం. దీనిలోనే ఇంత అరాచకం, ఇంత ఇలాంటి వాతావరణం, ఫ్యాక్షన్ వాతావరణం ఉంటే అది అందరికీ మంచిది కాదు, దేశానికి కూడా మంచిది కాదు. కాబట్టి ఇలా చేయకూడదని ఆయన నిర్ణయించుకున్నారు, దానికి కట్టుబడ్డారు. పొత్తు ప్రకటించిన రోజు కూడా అమావాస్య రోజు పొత్తు ప్రకటించారు. ఎంతమంది వస్తారో రండి, పందులే గుంపులుగా వస్తే, సింహం సింగిల్ అంది. ఈ సింగిల్ ఇప్పుడు ఏమైంది? అదే అందుకని భయం కాబట్టి ప్రజలు తరిమి కొట్టారు, తీసుకెళ్లి పేడ పెట్టాలో అక్కడే పెడతారు.
సో ఎప్పుడైనా సరే విర్రవేయకూడదు. అధికారం ఉంది కదా, నాకేమి బలవంతుడా నాకేమని చెప్పి విర్రవీగితే ఏమవుతుంది? చలిచీమ చలిచీమలు చేతుల్లో అయినా సరే, చచ్చినట్టు బలవంతమైన సర్పం కూడా ఆ, చలిచీమ చేతుల్లో ఎలాగా చచ్చిపోయిందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజా ఆగ్రహానికి గురయ్యారు. కరెక్ట్. ప్రజల్ని ఏ రకంగా వంచన చేసి మోసం చేసి ముద్దులు పెట్టి ఓట్లు వేయించుకొని మీకు ఒక భిక్ష ఇస్తున్నా నేనేమీ చేయను, మీకు డబ్బులు ఇస్తాను మీరు నాకు ఓట్లు వేస్తారు, మీరు డబ్బు మనుషులే, మీకు డబ్బు పడేస్తే చాలు నాకు ఓటేస్తారు, నేను సంక్షేమం ఇస్తే చాలు మీరు నాకు ఓట్లు వేస్తారు, నేను ఏదైనా చేస్తా, నేను ఈ కుర్చీలో కూర్చుంటా, ఎన్ని భూములైనా కొట్టేస్తా, ఎన్ని కొండలైనా మింగేస్తా, ఎంతమంది ఎదురొచ్చినా తీసుకెళ్ళి జైల్లో పెడతా అంటే ప్రజలు ఊరుకుంటారా? ఊరుకోరు. అందుకే సమాధానం చెప్పారు ఓటు రూపంలో. సో ఇప్పుడు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్న తరుణంలో లా అండ్ ఆర్డర్ అయితే గాడి తప్పింది, సందేహమే లేదు. మొత్తం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, ఎవరు మాట్లాడినా అది చిన్న సర్పంచ్ లెవెల్లో కూడా అస్తవ్యస్తం చేశారు. సో ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చే ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చినట్లే. ఇప్పుడు మీరు ఎటువంటి భరోసా యువతకి, ముఖ్యంగా ఆడపడుచులకి, ఎందుకంటే బయట చూస్తున్నాం ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళందరికి ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? మహిళల అదృశ్యం గురించి మొట్టమొదటి మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు. 33,000 మంది మన రాష్ట్రం నుంచి అదృశ్యం అయితే వాళ్ళు ఎంతమంది తిరిగి వచ్చారో తెలియదు. 17,000 మంది ఏమో అన్నారు, మిగతా వాళ్ళు ఏమయ్యారో తెలియదు, వచ్చిన వాళ్ళు ఏ పరిస్థితిలో వచ్చారో కూడా తెలియదు. కనీసం దాని మీద ఒక రివ్యూ కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మహిళా భద్రత మీద కట్టుబడి కూటమి పనిచేస్తుంది. ఖచ్చితంగా ఒక మహిళలనికే కదా, చిన్న బిడ్డ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి ఆర్థిక భద్రత, శాంతి భద్రతలు, అన్ని రకాల భద్రతలు కల్పించి రాష్ట్రాన్ని సంక్షేమం దిశగా తీసుకువెళ్ళాలి, సమృద్ధిగా ఉండేలాగా అభివృద్ధి దిశగా తీసుకెళ్తుంది కూటమి. అందులో తిరిగే లేదు. యువతకు ఉద్యోగాల కల్పన మెయిన్గా రాగానే యుద్ధ ప్రాతిపదికన ఆ పని మీదే ఉంటారు. ఇప్పుడు కూటమి వస్తుందనగానే కంపెనీలు కూడా సిద్ధమైనాయి రావడానికి. జెన్కో లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఆంధ్రాకి రావడానికి సిద్ధమైపోయాయి. ఇంతకుముందు వచ్చి వెనక్కి వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ వస్తున్నారు. ఎప్పుడైతే రాష్ట్రంలో ఒక సుస్థిరత ఉంది అని నమ్ముతారో కంపెనీ పెట్టుబడులు కూడా వస్తాయి. ఎక్కడైతే అస్థిరంగా ఉంటామో, ఇక్కడ మనకు రక్షణ లేదన్నప్పుడు ఎందుకు వస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు నైజం ఎవరికి నచ్చల పెట్టుబడిదారులకు, అందుకే రాలేదు. 5 సంవత్సరాలు ఆయన నేర చరిత్ర కానీ, ఆయన రౌడీయిజం కానీ, ఆయన ప్రొఫైల్ కానీ అందరికి తెలుసు. వచ్చి రాజధాని ఏ రకంగా చంపేశాడో అర్థమైంది. సో ఎవరు వస్తారు? ఈయన సుస్థిరత లేదు, ఇక్కడ ఇంత అశాంతి ఉంది, ఎవరు వస్తారు? ఇప్పుడు ఎప్పుడైతే కూటమి వస్తుందని తెలియంగానే అది గుడ్ వైబ్స్, పెట్టుబడిదారులు వస్తున్నారు, ఉద్యోగాలు వస్తాయి. అలాగే యువతకు కూడా ప్రతి నియోజకవర్గం నుంచి 500 మందికి వాళ్ళు 10 మందికి పనిచ్చేలాగా, అలాగే స్కిల్ గణన, అది ఏదైతే నైపుణ్య గణన జరగాలి ఫస్ట్. ఎవరికి దేనిలో నైపుణ్యం ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి సంబంధించిన సంస్థలు ఏర్పాటు చేసి వాళ్ళకి స్కిల్ గణన అనేది చేయాలి. అది పవన్ కళ్యాణ్ గారు ఐడియాలజీ. కూటమి మిగతా నేతలు అందరూ కలిసి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవ్వబోతున్నారు కాబట్టి అందరూ కలిసి తీసుకుంటారు, సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని ఈ రకమైన విధానంలో మాత్రం యువతని ప్రోత్సహించడం జరిగింది. ఆర్థిక విధానాన్ని ముందు గాడిలో పెడతారండి ఖచ్చితంగా. మనం మొన్నటి వరకు నిన్నటి వరకు కూడా కేబినెట్ లో ఉన్న మంత్రులను చూసాం. ఒక్కళ్ళు కూడా గెలవరు. గుడివాడ అమర్నాథ్ గారు, అందరూ కోడిగుడ్డు పోద్ది, పేర్ని నాని కావచ్చు, కొడాలి నాని కావచ్చు, వెల్లంపల్లి శ్రీనివాస్ కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, అంబటి రాంబాబు, రోజా, అనిల్ కుమార్ యాదవ్, ఇలా వీళ్ళందరూ కూడా ప్రజలకు ఏం చేసాము, ప్రజల గురించి ఏం మాట్లాడాము అనే గురించి దానికంటే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు పని చేయడానికి. ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్తున్నారు మీరు? వాళ్ళకి సమాధానం చెప్పడానికి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు కనపడతారు వాళ్ళు, ఇంకా వాళ్ళు కనిపిస్తే చెప్పొచ్చు మనం. వాళ్ళకి సమాధానం చెప్పేది ఏముంది? ప్రజలకు గట్టిగా చెప్పారు. ఈ రకమైన ధోరణి ఇంకెవరో చేయకుండా మాత్రం చర్యలు తీసుకుంటాం. వాళ్ళు అనే ప్రతి మాటకి వాళ్ళకి తగిన యాక్షన్స్ ఉంటాయి. వాళ్ళు చేసిన అవినీతికి వాళ్ళు ఖచ్చితంగా లీగల్గా ఫేస్ చేయాల్సిందే. ఎవరైతే అవినీతి అనకొండలు ఉన్నారో, కొండలు మింగారో అందరిని తీసుకెళ్లి చక్కగా మొత్తం ముందు యుద్ధ ప్రాతిపదికన అది చేస్తారు. వీళ్ళు తినదంతా వెనక్కి తెస్తే చాలు, మనకి 2 సంవత్సరాలకు సరిపడ బడ్జెట్ వస్తుంది. వైఎస్ఆర్సీపీ మంత్రులు ఎమ్మెల్యేలు తినదంతా వెనక్కి తీసుకొస్తే చాలు, 2 సంవత్సరాలు మనకు ఆంధ్ర రాష్ట్రానికి సరిపడ బడ్జెట్ వస్తుంది. సో ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చిస్తారన్నారు? వీళ్ళు తినది తెస్తే చాలు వెనక్కి.
సో శివపార్వతి గారు ఇంత బిజీ సమయంలో కూడా మా స్టూడియోకి వచ్చి టైం కేటాయించారు. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మరలా ఇంకోసారి మీకు మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా శుభాకాంక్షలు మా అతని ఛానల్ తరపున చెప్తున్నామండి. వీలుంటే మా తరపున మా విషెస్ కూడా మీ నాయకుడికి తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆదాన్ ఛానల్కి మీకు ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీరు చెప్పిన శుభాకాంక్షలు కూడా మాకు చాలా ఆనందాన్ని ఇచ్చినాయి. ఇంకా అందరం కలిసి పనిచేద్దాం, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడదాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం.